నిమ్స్ లో న్యూట్రిషన్ కిట్ల పంపిణీలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రోడ్లు భవనాల మంత్రివర్యులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు, పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులు మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు దానం నాగేందర్ గారు, పెద్దలు మన పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దలు కేశవరావు గారు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి గారు, సమావేశంలో పాల్గొంటున్న ఇతర మిత్రులు, సమావేశం మందిరంలో ఆశీనులై ఉన్నటువంటి మీ అందరికీ కూడా తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వైద్య రంగం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, తత్ఫలితంగా జరిగిన అభివృద్ధి గురించి మంత్రి గారు చాలా వివరంగా అన్ని చెప్పారు. బేసిక్ పాయింట్ ఈజ్, నేను చెప్తున్నది కాదు, ఎప్పుడో కవులు రాసినారు, శతకకారులు రాసినారు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు ఏరుని ద్విజుడును చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టు యూరు చొరకుము సుమతి అని చెప్పాడు. అప్పిచ్చేవాడు ఉండాలి, వైద్యుడు ఉండాలి. గురువుగారిని శిష్యుడు అడిగితే నివాసయోగ్యమైన ప్రాంతం ఏది అంటే ఇవన్నీ ఉన్న చోటనే ఉండాలి కానీ ఇవన్నీ లేని చోట ఉండకూడదని దానిలో వైద్యుని గురించి ప్రముఖంగా వారు ప్రస్తావించి చెప్పారు. వైద్యానికి మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉంటుంది. ఈ ప్రపంచంలో మానవ జాతి ఉన్నంతకాలం వైద్యం కూడా తప్పకుండా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వైద్య రంగం ఉండవలసినటువంటి అవసరాలు ఉంటాయి. సరే, మనం మంచి మంచి కార్యక్రమాలు చేసుకున్నాం, డెఫినెట్గా చాలా పురోగమించాం. మంత్రి గారు చాలా చక్కగా అన్ని వివరాలు చెప్పారు, అందులో డౌట్ లేదు. ఒకటే మాటలో చెప్పాలంటే, హరీష్ ప్రసంగం అంతా ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, 2014లో మన తెలంగాణ కోసం వైద్య రంగం కోసం బడ్జెట్లో నిధుల కేటాయింపు 2100 కోట్లు. ఈరోజు 2014 మనం 2023లో చూసుకుంటే 2014 ఏమో 2100 కోట్లు, 2023-24లో చూసుకుంటే 12,367 కోట్లు. ఇంకా అన్నం ఉడికిందా అని కుండంతా బిసికి చూసే అవసరం ఉండదు. దీన్ని బట్టే మొత్తం మనకు అర్థమవుతుంది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇది చాలా చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే చాలా లైవ్ ఉండాల్సిన డిపార్ట్మెంట్. మనం ఇంత విస్తరణ చేస్తూ ఉన్నాం, అనూహ్యమైనటువంటి విస్తరణ. 17,000 పడకల నుంచి 50,000 పడకలకు తీసుకొని పోతూ ఉన్నాం. ఏ 100లో ఉన్న 100-200లో ఉన్నటువంటి ఆక్సిజన్ బెడ్స్ను 50,000కు 50,000 బెడ్స్ను కూడా ఆక్సిజన్ బెడ్స్గా మార్చుకుంటూ ఉన్నాం. ఆక్సిజన్ కోసం ఏ కేంద్ర ప్రభుత్వాన్ని బెగ్ చేయకుండా మన సొంతంగా 550 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను కూడా మనం తయారు చేసుకున్నాం. ఎందువల్ల నాకు ఒక విచిత్రమైన అనుభవం ఉంది. మన దగ్గరికి జనరల్గా ఈ మిడతల దండు రాదు, చాలా తక్కువ. వెనకటి కాలంలో ఉండేది కానీ ఈ మధ్య మిడతల బెడద మనకు లేదు. వెనక కాలంలో ఉండేది. మహాకవి శ్రీనాథుడు నిర్బంధించబడి జైల్లో ఉన్నప్పుడు అప్పుడు పద్యం పాపం చచ్చిపోయే ముందు పాడతాడు. ఆ పొలం వసూలు చేసుకుంటే, పొలం కౌలు చేసుకుంటే దానిలో కృష్ణవేణమ్మ కొంత తీసుకొని పోయింది, ఈ బిలబిలాక్షులు అంటే మిడతలు కూడా కొంత తినిపోయినాయి, తద్వారా నేను నష్టపోయినానని బాధపడతాడు. కానీ ఇటీవలి కాలంలో మన దగ్గర బెడద లేదు. సెంట్రల్ ఏషియా నుంచి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రానికి మిడతల దండు వస్తూ ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నేను చెప్పేది. వస్తూ ఉంటే అది ఎందుకు రాజస్థాన్ కూడా దాటేసి హర్యానాలోకి వచ్చి అక్కడి నుంచి మధ్యప్రదేశ్లోకి వచ్చి మన మహారాష్ట్ర బార్డర్ దాకా, మన ఆదిలాబాద్ బార్డర్ దాకా వచ్చేటువంటి ప్రయత్నంలో పురోగమిస్తూ ముందుకు వస్తూ ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వార్నింగ్ జారీ చేసి మనకు హెచ్చరిక చేస్తే ఆ ఉత్తర భాగాన ఉన్నటువంటి 5-6 జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను అందరినీ పురమాయించి ఫైర్ ఇంజన్లు అంతా కూడా రెడీ చేసి ఆ స్ప్రేలు అవన్నీ పెట్టి యుద్ధం లాగా చేస్తూ ఉన్నాం. ఒకవేళ వస్తే ఎదుర్కోవాలి, పంటలు కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలి. కాబట్టి ఆ సందర్భంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఉమెన్ ఆఫీసరు, ఇక్కడ మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉండేటువంటి రెహమాన్ అని 2 ఎంటమాలజిస్టులు దీని పర్యవేక్షణ కోసం వచ్చారు. వారిని నేను ఇక్కడ ఎందుకు మీరని చెప్పి హెలికాప్టర్ ఇచ్చి గోదావరి కన్లో ఆ ఉత్తర తీరానికి దగ్గర, ఉత్తర బార్డర్ దగ్గరగా వాళ్ళందరినీ అక్కడ పెట్టినాం.
సరే మహారాష్ట్ర వరకే వాళ్ళే బాగా చంపేసినారు. ఆ లో కాస్ట్ అంటే మిడతల బాధ మన దాకా రాలేదు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎంటమాలజిస్టులు నన్ను కలిసి, సార్ మమ్మల్ని మీరు చాలా గౌరవించినారు, చాలా మర్యాద ఇచ్చినారు, మమ్మల్ని హెలికాప్టర్ ఇచ్చి పంపించినారు, మాకు ఎక్కడ కూడా ఇట్లా మర్యాద దొరకలేదని చెప్పి నాకు థ్యాంక్స్ చెప్పడానికి రాజీవ్ శర్మ గారిని అడిగి వాళ్ళు వచ్చినారు. వస్తే నేను వాళ్ళతో ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతూ, సైన్స్ ఇంత అడ్వాన్స్ అయింది కదా, మీరు ఎందుకు ఈ మిడతలను నివారించలేరు పూర్తిగా అని చెప్పి వాళ్ళని నాకు తెలియదు కాబట్టి నేను అడిగినాను, ఎకడమిక్ ఇంట్రెస్ట్. వాళ్ళు ఒక విచిత్రమైన మాట చెప్పినారు, సార్ అది చంపలేము, నిర్మూలించలేము, అసాధ్యము, మీకు కనబడేది మీకు ఇబ్బంది కలిగించేది ఒక మిడతలు కాబట్టి మీరు అట్లా అనుకుంటా ఉన్నారు. కానీ ఒక ఫ్యాక్ట్ మీకు చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి, మనిషి అనే